హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు రాధాకృష్ణ నవలలోని 5వ భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి ఛానల్ని వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయిస్తే నన్ను, నా ఛానల్ని ప్రోత్సహించిన వారు అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోకి వెళ్ళిపోదామా? మరి చదువుతున్నది శాంతినారాయణ. కృష్ణ తన ఇంటి దగ్గర జరిగిన తతంగం అంతా రాధకు చెప్తాడు. రాధ అదంతా విని విరగబడి నవ్వింది. రాధా, వరలక్ష్మమ్మ గారు నిన్ను ఓసారి వాళ్ళ ఇంటికి తీసుకురమ్మని మరీ చెప్పాడు అన్నాడు. ఓ అలాగే, తప్పకుండా వస్తాను. నాకు గిరిగారిని చూడాలనుంది అన్నది రాధ నవ్వుతూ. ఆ ఆదివారం నాడు కృష్ణ రాధని గిరిగారింటికి తీసుకొచ్చాడు. వరలక్ష్మమ్మ గారు రాధని చూసి ఎంతో ముచ్చటపడింది. ఆ రోజు కళానిలయం వార్షికోత్సవానికి మేము వచ్చాం. అసలు దానికి నాన్నగారు అధ్యక్షత వహించాల్సింది. ఆయనకు ఒంట్లో బాగోలేకపోవడంతో వేరే వాళ్ళని ఏర్పాటు చేశారు. సంగీతం అన్నా, డాన్స్ అన్నా నాకు కూడా చాలా ఇష్టం. మా రజనీకి నేర్పించాలని ఎంతో తాపత్రయపడ్డారు, కానీ ఒక్కటి రాలేదు అన్నది. రాధ చిరునవ్వుతో చూస్తుంది. ఆ కుటుంబం తెలుగువారే అయినప్పటికీ చాలా సంవత్సరాలు మెడ్రాసులో ఉండడంలో తమిళ సాంప్రదాయం బాగా కనిపిస్తుంది. వరలక్ష్మమ్మ గారు భర్త విహీన అయినా బొట్టు లేకపోయినా ముఖంలో కళగా ఉంది. రజనీ కాస్త ఎత్తరిగానే ఉంది. రజనీ అలంకరణ అధునాత ఛాయలున్నా అవి వికృతంగా కానీ అతిగా కానీ లేవు. అందరూ కాఫీ తాగుతుండగా నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్న ఒక యువకుడు వచ్చాడు. వరలక్ష్మమ్మ గారు అతన్ని పరిచయం చేసింది. ఇతను నాగరాజ్ అని, మా బంధువుల కుర్రాడు. మా ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నాడు. అతను రాధకి ఆడంబరంగా నమస్కరించాడు. ఆ రోజు మీ డాన్స్ మహా అద్భుతం, ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. కృష్ణను చూసి నవ్వుతూ, మీ కృష్ణ ఉన్నాడే, ఒట్టి పుస్తకాల పురుగు. నేను ఇంట్లోనే ఉంటున్నానా, ఎప్పుడైనా ఎదురుపడినా ఒక నవ్వు పారేసి వెళ్ళిపోతాడే తప్ప ఎక్కువ మాట్లాడు. కాఫీకి పిలిస్తే రాడు, హోటల్కి వెళదామంటే పనుంది అంటాడు. ఈ కాలంలో పుట్టవలసిన శాల్తీ కాదులేండి. నాగరాజు ఆ మాటలు చెప్పిన ధోరణికి కృష్ణ నవ్వాడు. రజని కృష్ణ వైపు చూసింది. అతను ఎక్కడ నొచ్చుకుంటాడో అని భయంగా చూస్తూ. మా నాగరాజుకి కాస్త వాగుడు ఎక్కువలేండి అన్నది. కృష్ణ నొచ్చుకోలేదు సరికదా, నవ్వి ఊరుకున్నాడు. వరలక్ష్మమ్మ గారు కూడా కల్పించుకుంది. సినిమాలు, కాఫీ హోటళ్ళు అంటూ తిరుగుడు కాబట్టే చక్కగా చదివి వంట పడుతోంది చదువు కూడా. అతనికి ఒక్కొక్క క్లాస్ 2 ఏళ్ళు తప్పడం లేదు అన్నది. కృష్ణ కుర్రాళ్లలో 2 రకాలు ఉన్నారు. ఒక రకం బాగా చదివి కష్టపడి సంపాదించుకుంటారు. రెండో రకం చదువు అశ్రద్ధ చేసిన ఏ డబ్బు గల అమ్మాయినో పెళ్లి చేసుకుని అంతస్తు పెంచుకుంటారన్నారు గిరిగారు. చదువురాని మొద్దుని డబ్బు గల అమ్మాయి అయినా, డబ్బు లేని అమ్మాయి అయినా చస్తే పెళ్లి చేసుకో తాతయ్య అన్నది రజని. నాకు చెప్పకమ్మా, మీ ఆడపిల్లలున్నారే, మాటలు చెప్పగల నేర్పరి అయితే చాలు, ఇట్టే వల్లో పడిపోతారు. కృష్ణ రాధ చిరునవ్వుతో వారి సంభాషణ గమనిస్తున్నారు. ఆ ఇంట్లో నాగరాజుకి ముసలాయన వత్తాసు తప్ప తల్లి కూతుళ్ళది కాదని గ్రహించారు. రాధ, రజని గదిలోకి వచ్చారు. మీరు పాట కూడా బాగా పాడతారని కృష్ణ చెప్పాడు. ఈసారి ఎప్పుడైనా మీ పాట రికార్డ్ చేసుకుంటాను అంది. నా గురించి కృష్ణ ఇంకా ఏమేమి చెప్పాడే? అయ్యో రామా, ఏదైనా చెప్పడానికి ఆయన మాతో మాట్లాడితేనా? అద్దె ఇవ్వటం మినహా మళ్ళీ కంటికే కనిపించడు. మా అమ్మకి కృష్ణ గారంటే చాలా ఇష్టం. మగపిల్లలు అలా బుద్ధిగా ఉండాలి అంటుంది. రాధ కృష్ణ వెళ్ళడానికి బయలుదేరారు. ఎప్పుడన్నా వస్తుండమ్మా అన్నది వరలక్ష్మమ్మ గారు. రజనీని మా కాలేజీకి పంపించండి అన్నది రాధ. తప్పకుండా పంపిస్తాను అన్నది ఆవిడ. రేపు రాబోయే దసరా పండగకి రాధకి, కృష్ణని మన ఇంటికి భోజనానికి రమ్మను అన్నాడు గిరిగారు. లేదండి, పండక్కి మా ఊరు వెళ్తున్నాం అన్నది రాధ. అలాగా, అయితే ఇంకోసారి ఎప్పుడైనా తప్పక రావాలి అన్నది వరలక్ష్మమ్మ గారు. అలాగే వస్తామండి అన్నింది రాధ. రాధ, కృష్ణ వెళ్ళిపోయారు. ఆ అమ్మాయిలో అందం, అణుకువ, నైపుణ్యం, ఎన్ని సుగుణాలున్నాయి. చేసుకోబోయేవాడెవరో అదృష్టవంతుడు అన్నది వరలక్ష్మమ్మ గారు. కరెక్ట్ అన్నాడు నాగరాజు. వరలక్ష్మమ్మ గారు, రజని లోపలికి వెళ్ళారు. కూతురు, మనవరాలు దూరంగా వెళ్ళారని తెలియగానే గిరిగారు నాగరాజు వైపు తిరిగారు. నాగరాజు, పెద్ద మనిషి చాలా బాధల్లో ఉన్నాడోయ్, బొత్తిగా ఆరోగ్యం బాగలేదు. మందు కావాలండి అన్నాడు అతను. ఆయన అవునన్నట్టు తల ఊపారు. నేనేం చేయనండి, నా దగ్గర డబ్బులు లేవు. అప్పు అడిగినా పుట్టదు, అది నా జాతకంలోనే ఉంది. ఏం చేయడం?
మొన్న ఆ కృష్ణని అడిగినప్పటి నుంచి మా అమ్మలు నన్ను ఒకటే చివాట్లు. ఆ మాటలు పడలేనోయ్. ఇంత బాధపడి ఆరోగ్యం దక్కించుకోకపోతే ఏమైపోయింది చెప్పు? నాకు నిద్ర అవటం లేదోయ్. సరే చూస్తాలేండి అన్నాడు నాగరాజు. రాధాకృష్ణ నడుచుకుంటూ వస్తున్నారు. ఇద్దరు చేతుల నిండా ప్యాకెట్లు బొత్తులున్నాయి. షాపింగ్ పూర్తయింది. అబ్బా, తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి బాబు. ఎక్కడైనా కాసేపు కూర్చుందాం అన్నది రాధ. ఇద్దరు ఎదురుగా ఉన్న పార్కులోకి నడిచారు. అక్కడున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. కృష్ణ, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది అన్నది రాధ. అతను కంగారుగా చూశాడు. ఎందుకని అన్నాడు. నా నుంచి నువ్వు రహస్యాలు కూడా దాచుకుంటున్నావన్నమాట. నేనా? అతను తెల్లబోయాడు. లేకపోతే ఏమిటి చెప్పు? వరలక్ష్మమ్మ గారు అంత మంచి ఆవిడని కానీ రజనీ అంత బాగుంటుందని అని నాకు మాట మాత్రం ఎప్పుడైనా చెప్పావా? రాధా, నా దగ్గర దాపక్రయం ఎందుకు? నువ్వు అలా చెప్తే నేనేమైనా ఈర్ష్యపడతాననుకున్నావా? చిచి, ఏం మాటలది రాధా. అందచందాల వివరణ ఏమిటో నాకు తెలియనే తెలీదు. రజనీని చూసినా మాట్లాడినా నాకు ఆ తర్వాత అదేది జ్ఞాపకమే ఉండదు. అంటే నేను కూడా అంతేనా? చిరుకోపంతో చూసింది. నువ్వు జ్ఞాపకం ఉండడం అనేది ప్రశ్న ఉంది. నా మనసులో నువ్వు లేని క్షణం ఉంటేగా. చాలే, నిజం చెప్తున్నాను రాధా. నాకు చదువు, నువ్వు ఈ రెండే సర్వస్వం. రాధ కావాలని కోపం తెచ్చుకుంది. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు చెప్పకు. రేపు పెళ్ళైతే నీ భార్య ఈ మాటలు వింటే ఏం చేస్తుందో తెలుసా? అప్పడాల కర్ర తీసుకుంటుంది. రాధ కిలకిలా నవ్వింది ఆ మాట అంటూ. కృష్ణ ముఖం సీరియస్ అయింది. అతను ఆ సంభాషణను రాధలా నవ్వులాటగా తీసేయలేదు. నా భార్య వినడం అనే ప్రసక్తి ఏముంది? నేను అసలు పెళ్లి చేసుకుంటేగా అన్నాడు. చేసుకోక ఏం చేస్తావు? ఇలాగే ఉంటాను. ఇలాగే ఉంటే మీ అమ్మా నాన్న ఊరుకుంటారా? ఊరుకోక ఏం చేస్తారు? నాకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదంటాను. రాధ ముఖం క్షణంసేపు వెలవెలపోయింది. పెళ్లి మీద నీకు అంత విరక్తి ఉందని నాకు తెలియలేదు సుమా. విరక్తి కాదు రాధా. నేను కోరుకున్న అమ్మాయి నా జీవితంలో భాగం పంచుకున్నప్పుడు ఇంకా నా పెళ్ళి ఎందుకు? ఎవరో ఒకరిలే అని సరిపెట్టుకోవాల్సిన కర్మ నాకేం లేదు. ఆ అమ్మాయి అందుకున్నా అందుకోకున్నా పోయినా నా జీవితం ఆ అమ్మాయికే అంకితం. ఆ అమ్మాయి నన్ను అవునంటే నాకు స్వర్గమే ఎదురవుతుంది. తిరస్కరించినా నాకు బాధ లేదు. నేను ఆనందంగా గడపడానికి ఆ అమ్మాయి జ్ఞాపకాలే చాలు. నా వైద్య వృత్తి నాకు ఎలాగూ ఉంటుంది. ఇంతకీ ఎవరా అదృష్టవంతరాలు? తెలియనట్టే అడిగింది. కృష్ణ క్షణంసేపు తదేకంగా చూశాడు. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియకపోతే ఆ భగవంతుడు కూడా తెలుసుకోలేడు రాదా అన్నాడు. ఇది మరీ బాగుంది. నువ్వు మనసు విప్పి చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? నాకేమైనా దివ్య దృష్టి ఉందా? నా మనసు నా దగ్గర లేదు రాదా. అది నీ దగ్గరే ఉంది. దాన్ని నువ్వే అడుగు. నువ్వు చాలా మొండివాడివి. నీ చేత మాట చెప్పించడం చాలా కష్టం. నన్నెందుకు ఇలా ఏడిపిస్తావు? నీ మనసు ఏమిటో నాకు చెప్పేసేయ్. మొన్న పంచాక్షరం మాస్టర్ వచ్చారు. మనం పండక్కి వెళ్ళినప్పుడు ఎవరో పెళ్లి చూపులకు వస్తారట. పెళ్లి చూపులా? ముక్కు మొహం తెలియని ఆ పరాయి వాళ్ళ ముందు నన్ను సంతలో గొడ్డులా పరీక్ష చేయండి అంటూ నేను కూర్చుంటాననుకున్నావా? కృష్ణ అప్రయత్నంగా రాధ చేయి పట్టుకున్నాడు. అప్పటికే అతని చెయ్యి చిరు చెమటలతో తడిగా ఉంది. రాధా, మన స్నేహానికి మన ఇష్టానికి ఏదైనా విలువ ఉందా లేదా? అది నువ్వే చెప్పాలి. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. అతను చాలా తగ్గు స్వరంతో అన్నాడు. రాధా, నిన్ను మరొకరికి భార్యగా నేను ఊహించలేను. అది నేను కూడా భరించలేను. రాధ కూడా తగ్గు స్వరంతో అంది. రాధా చెంప కృష్ణ భుజం మీద ఆంచి, కృష్ణ, నాన్న కూడా నాకు ఉత్తరం రాశారు. అప్పటి నుంచి నా మనసు తుఫాన్లో చిక్కుకున్నట్టుగా ఉంది. ఏం చేద్దామో చెప్పు అన్నాడు అతను. పెద్దవాళ్ళ ప్రయత్నాలు చేయకముందే మనం నిర్ణయం చెప్పేద్దాం. వాళ్ళు ఒప్పుకుంటారంటావా? ఒప్పించడానికి ప్రయత్నిద్దాం. కాకుంటే రిజిస్టర్ మ్యారేజ్ ఉండనే ఉంది. రాధ భుజాల చుట్టూ అతని చేయి పడింది. రాధ తలని మెడవంపు దగ్గరికి మరింత దగ్గరగా హత్తుకున్నాడు. అతని పెదవులు రాధ తల మీద ఆనాయి. అతను అస్పష్టంగా అన్నాడు. రాధా, నా జీవితంలో రెండున్నాయి. ఒకటి రాధ, మరొకటి వైద్య వృత్తి. నాకెంతో ఇష్టమైన ఈ రెండు పొందిన నేనెంతో అదృష్టవంతుని కదూ. రాధ అతనికి మరింత చేరువైనట్టు అతని చేతిని వంపులో గువ్వలా ఊగిపోయింది. సంధ్య చీకట్లు ముసురుకుంటున్న ఆ ప్రకృతి శోభలో చెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచీ మీద ఇద్దరూ సంతోషాతిశయంతో ఈ ప్రపంచాన్ని మరిచినట్టుగా కూర్చున్నారు. ఇద్దరు అనిర్వచనీయమైన ఆనందంలో మూగవైన వ్యక్తుల్లా నిశ్శబ్దంగా ఉన్నారు. ఇద్దరి కళ్ళ ముందు ఒకే దృశ్యం. మామిడాకుల తోరణాలు వేలాడుతున్నాయి. బాజా భజంత్రీలు మోగుతున్నాయి. పురోహితుడు గొంతు తారాస్థాయిలో
మంత్రోచ్చారణతో చేస్తోంది. అతను మంగళసూత్రం రాధ మెడలో ముడివేస్తున్నాడు. కృష్ణకి ఆ క్షణంలోనే రాధ తన భార్య అయినట్టు అనిపించింది. ఇల్లంతా పండగ హడావిడితో సందడిగా ఉంది. పండగ అంటే పల్లెటూరులో మరీ హడావిడి ఎక్కువ. కృష్ణ పుస్తకం చదువుకుంటున్నాడు. రాధ అక్కడికి వచ్చింది. ఇంకా ఇక్కడే ఉన్నావా? అవతల మీ అమ్మ పిలవటం లేదు? లేచి వెళ్ళి తలంటి పోసుకునిరా. తలంటా? అబ్బా, తలంటి పోసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, పేరంటానికి తిరగడం, ఆ సరదాలన్నీ మీ ఆడపిల్లలకి. ఇవిగో నువ్వు మాట్లాడకుండా వెళ్ళి తలంటి పోసుకొని వస్తావా లేదా? సరే రాధా. కృష్ణ పుస్తకం పక్కన పెట్టేసి లేచి వెళ్ళాడు. అమ్మా, వేడి నీళ్ళెక్కడా? కుంకుడుకాయ రసం ఎక్కడా అంటూ వచ్చి అడిగిన కొడుకుని చూసి అలివేలు నవ్వుకుంది. అంతక్రితం తను అరగంట సేపు బ్రతిమాలన్నా విసుక్కున్నాడు తప్ప లేచి రాలేదు. వెళ్ళి రాధకు చెప్పింది. రాధ పురమాయింపుని కృష్ణ జవదాటలేడని అలివేలుకి తెలుసు. కృష్ణ తలంటి పోసుకుని వచ్చాడు. అతని కళ్ళ నిండా కుంకుడుకాయ రసం పడింది. కళ్ళు మంకెన పువ్వుల్లా అయ్యాయి. పెట్టెలో నుంచి కొత్త బట్టలు తీసి అతని కోసం పట్టుకొచ్చిన రాధకి ఇది చూడగానే మనసు విలవిల్లాడింది. బాగా పడిందా అని అడిగింది. కొద్దిగా అక్కడున్న మంచం మీద కూర్చుంటూ అన్నాడు అతను. రాధ దగ్గరికి వచ్చింది. ఏది చూడని అంది. అతను తల ఎత్తాడు. కళ్ళు తెరిచి చూడబోయాడు. కానీ కళ్ళు మెరమెరలాడి నీళ్లు జలజలలాడటంతో సాధ్యం కాలేదు. రాధ ఎడమ చేత్తో అతని తలపట్టి దగ్గరకు తీసుకుంది. కుడి చేత్తో పైట కొంగు ఉండ చుట్టి నోట్లో పెట్టుకుని వెచ్చటి ఆవిరి అతని కళ్ళ మీద అద్దింది. నా బ్యాగ్లో ఐ డ్రాప్స్ ఉన్నాయి, పట్టుకురా రాధా అన్నాడు. రాధ వెళ్ళి బ్యాగ్ తెరిచి ఆ ఐ డ్రాప్స్ తెచ్చింది. మంచం మీద అతని పక్కనే కూర్చుని అతని తలని భుజం మీద వాల్చి కళ్ళల్లో డ్రాప్స్ వేసింది. ఇంతలో అక్కడికి ఏదో పని మీద వచ్చిన కోదండరామయ్య గారు ఏమైంది అని అడిగారు. కళ్ళ నిండా కుంకుడు రసం పడింది నాన్న అంది లేస్తూ. కృష్ణ లేవబోతుంటే ఆయన కూర్చో అని వెళ్ళిపోయారు. రాధ ఇచ్చిన కొత్త బట్టలు చూసి ఇంత ఖరీదువి నాకెందుకు రాదా అన్నాడు అతను మొహమాటంగా. ఇదిగో మనలో ఆ తేడాలు లేవని చెప్పానా? నేను ఖరీదైన చీర కట్టుకుంటే నువ్వు ఖరీదైనవి వేసుకోవాల్సిందే. సరే అతను బట్టలు తీసుకుని వెళ్ళిపోయాడు. రాధ అతని చేయి పట్టి లాగి చెవిలో రహస్యంగా, చూడు, పెళ్ళయ్యే వరకు నువ్వు నా మాట విను, పెళ్ళైన తర్వాత నేను నీ మాట వింటాను అంది. పిల్లలు పుట్టిన తర్వాతనో అన్నాడు అతను చిలిపిగా చూస్తూ. చిపో అంది తోస్తూ. ఇద్దరూ కలిసి వాళ్ళ మాట విందాం సరేనా అన్నాడు అతను నవ్వుతూ. సాయంత్రం ఇద్దరూ కలిసి గుడికి వెళ్దామని అనుకున్నారు. రాధ ముస్తాబైంది. కృష్ణ కూడా తయారయ్యాడు. ఇంతలో కరణం గారి కూతురు రావడంతో రాధ కృష్ణని తన గదిలోకి భుజాలు పట్టి తోస్తూ, ఇప్పుడే వస్తాను, ఎక్కడికి వెళ్ళకు, నా గదిలోనే కూర్చో అనేసి వెళ్ళిపోయింది. కృష్ణ కాసేపు కూర్చున్నాడు. వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డాడు. క్రింద నుంచి రాధ నవ్వు వినిపిస్తోంది. అతనికి ఏమీ తోచలేదు. పుస్తకాల కోసం వచ్చి రాధ డ్రాయర్ తెరిచాడు. అందులో ఒక బౌండ్ బుక్ కనిపించింది. దాని మీద అందమైన రాధ చేతి అక్షరాలలో రాధాకృష్ణ అని ఉంది. అతనికి అర్థం కాలేదు. కుతూహలం అణుచుకోలేకపోయాడు. బౌండ్ బుక్ తెరిచి చూడసాగాడు. అందులో మొదటి పేజీలో తను చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి వ్రాసిన ఉత్తరం ఉంది. అతని చేతులు వడివడిగా ఆ పేజీలు తిప్పాయి. అవి చూస్తున్న కొద్దీ అతని మొహంలో ఆశ్చర్యం, ఆనందం, తనని తాను నమ్మలేని తడబాటు ముప్పిరిగొన్నాయి. రాధ మనసుకు అద్దంలా ఉంది ఆ పుస్తకం. తను రాసిన ఉత్తరాలు చింపివేసిన అన్న మాట సర్వాబద్ధం. ఒక్కడి కూడా పోకుండా అందులో పదిలపరిచి ఉంది. మెట్ల మీద చప్పుడు వినిపించింది. రాధ పరిగెత్తుకు వచ్చినట్టు లోపలికి వచ్చింది. సారీ, చాలా లేట్ అయింది. లోపలికి వచ్చిన రాధ మీట నొక్కినట్టు ఆగిపోయింది. కృష్ణ చేతిలో ఉన్న బౌండ్ బుక్ చూడగానే రాధ కళ్ళు పెద్దవయ్యాయి. కృష్ణ టేబుల్ దగ్గర నుంచి లేచాడు. అతను రాధనే చూస్తున్నాడు. రాధ తడబాటుగా చూసింది. అదేమిటి, నేను డ్రాయర్ తాళం వేయలేదా? రాధ దగ్గరకు వచ్చి అతని చేతిలో బుక్ని లాగి డ్రాయర్లోకి తోసేసి మూసేసింది. రాధ భుజం మీద చేవేశాడు. ఈ పుస్తకం చూస్తే చూసావు, దాని గురించి నాకు ఎప్పుడు చెప్పకు, నాకు సిగ్గేస్తుంది అనింది. కృష్ణ తల ఊపాడు. నా దగ్గర నువ్వు రాసిన ఉత్తరాలున్నాయి, అవి కూడా ఇందులో పెట్టేస్తాను అన్నాడు అతను. పద గుడికి వెళ్దాం అంది. ఇద్దరు బయటికి నడిచారు. కోదండరామయ్య గారు హాల్లో కూర్చుని ఉన్నాడు. ఇంతలో వరహాలరావు వచ్చాడు. రావయ్యా, రా అని ఆహ్వానించారు ఆయన. ఏమిటి విశేషాలు? ఈ మధ్య బొత్తిగా మన ఊళ్ళో ఉండడం మానేశావు, మకాం హైదరాబాద్ ఎత్తేస్తావని అందరూ అంటున్నారే. మీ చిట్ ఫండ్ కంపెనీ ఎలా నడుస్తోంది? పర్వాలేదు. ఏది, మీ బోటి వాళ్ళు ఎంత చెప్పినా మా గ్రూపులో చేరరాయే. ఎలా పైకొస్తాం?
పంటలు బాగోలేక డబ్బుకి కటకటలాడుతుంటే ఈ వాయిదాలు ఎక్కడ కట్టాలయ్యా? నీకు అవసరానికి వస్తుందని చెప్పానా? ఆ గొడవ ఏమిటో నాకు అసలు అర్థమే కాదు. ఈ ఏడు అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను. రాదెక్కడా? లేదు, గుడికి వెళ్ళింది. ఆ కృష్ణ ఎక్కడా? తెలీదు, అలా బయటికి వెళ్ళాడనుకుంటా. మీరు ఏమీ అనుకోకుంటే ఒక చిన్న మాట చెప్తాను. ఏమిటయ్యా అది? మీకు చెప్పాలని తహతహలాడుతున్నాడు ఆ మాట. నాకెందుకులే అని ఊరుకుందామా అంటే మనసు ఒప్పుకోవడం లేదు. చెబితే తప్పో అని మళ్ళా భయం. ఇంత ఉపోద్ఘాతం దేనికి? అదేమిటో చెప్పరాదు? ఈ మధ్య నేను తరచుగా హైదరాబాద్లోనే ఉంటున్నాను కదా. అవును. నా పని బయట తిరగటమే కదా. అవును. నేను చాలాసార్లు రాధమ్మ తల్లి ఆ కృష్ణ స్కూటర్ మీద కలిసి తిరుగుతుంటే చూశాను. కోదండరామయ్య గారి ముఖం కూతురి ప్రసంగం రాగానే సీరియస్ అయింది. రాధ ఎక్కడికైనా వెళ్ళాలని అంటే కృష్ణని తీసుకువెళ్ళమని నేనే చెప్పాలేవయ్యా. మీరు చెప్పడంలో తప్పు లేదండి. కానీ ఆ వెళ్ళేది బస్సులో వెళ్ళకూడదా? స్కూటర్ మీద వెళ్ళాలా? నేను అమ్మాయిని తప్పు పట్టడం లేదులేండి. మన గౌరవ కుటుంబాల్లో ఆడపిల్లలు సరిగ్గానే ఉంటారు. కానీ ఆ చనువు అవతల వాళ్ళు అర్థం చేసుకోవద్దు. అందులో కృష్ణ లాంటి దుడుకు మనిషి. అక్కడ సరే ఏదో తిరిగారు. సిటీ కాబట్టి ఎవరెవరో ఎవరికీ తెలీదు. ఇప్పుడు నేను వస్తుంటే ఇద్దరు ఎదురయ్యారు. పల్లెటూరు ఇది. నలుగురు ఏమనుకుంటారు చెప్పండి? మీకు ఈ ఊళ్ళో ఎలాంటి పరువు ఉంది? కోదండరామయ్య వంశానికి ఏ తరలోనైనా ఎవరైనా వేలు పెట్టి చూపించారా? నేను చెప్పానని తప్పు పట్టకండి. ఆ మాత్రం అర్థం చేసుకుంటానులేవయ్యా. నువ్వు అన్నది నిజమే. లోకం అనేది ఒకటి ఉందిగా. మీరు కొంచెం జాగ్రత్త పడకపోతే వాడు మీ కొంప నిలువునా తీస్తాడని నా అనుమానం. మీ మంచి కోరి మీ శ్రేయోభిలాషిగా చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. నేను నా కళ్ళతో వాళ్ళు తిరగడం అనేకసార్లు చూశాను. నాకు రాధమ్మ అంటే గిట్టగా చెప్తున్నానని అనుకోకండి. రాధమ్మని నా కూతురుగా అనుకుంటాను. కాబట్టి మీరు జాగ్రత్త పడాలని చెప్పాను. వరహాలరావు వెళ్ళిపోయాడు. కోదండరామయ్య గారు చాలాసేపు అక్కడే కూర్చున్నారు. వరహాలరావు అన్న మాటలు మొదటిసారిగా ఆయన మనసులో శంకాన్ని కలిగించాయి. ఆయన గుండె దడ వల్ల డాక్టర్ సలహాపై చాలా రోజుల నుంచి మెట్లెక్కి పైకి వెళ్ళడం లేదు. ప్రయాసగా అనిపించినా ఈరోజు మెట్లెక్కి కూతురు గదిలోకి వచ్చాడు. గది తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టిన అతనికి ఎదురుగా రాధ బహుమతి అందుకుంటున్న ఫోటో కనిపించింది. దాని పక్కనే డాక్టర్ కోటుతో కృష్ణ ఫోటో కూడా ఉంది. కోదండరామయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోలను చూశారు. డ్రాయర్ సొరుగులాగి రాధ పుస్తకం తీసి చూశారు. అందులో ఉత్తరాలు చదువుతుంటే ఆయన వడగాల్పు తగిలిన మనిషిలా అయ్యారు. ఆయన కళ్ళ ముందు రాధాకృష్ణ ఇద్దరు పక్కపక్కన కూర్చుని నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతూ భోజనాలు చేయడం, రాధ వెళ్తుంటే అతను చేయి పట్టి లాగి పేపర్ ఏదో చదివి వినిపించడం, రాధాకృష్ణ కంట్లో కుంకుడుకాయ రసం పడిందని అతని తలని దగ్గరికి తీసుకుని డ్రాప్స్ వేయడం, ఇలాంటివి ఎన్నెన్నో దృశ్యాలు కదలాడాయి. చిన్ననాటి చనువుగా తీసిపారేసిన ఆ సంఘటనలన్నీ ఇప్పుడు కొత్త అర్థాలతో వయసులో వచ్చిన చెలిమిసుమ అని హెచ్చరించసాగాయి. ఇంతలో ఆయనకి క్రింద నుంచి నవ్వులు వినిపించాయి. కోదండరామయ్య గారు కిటికీ దగ్గరికి వెళ్ళి చూశారు. దొడ్లో జామ చెట్టుకు వేసిన ఉయ్యాల మీద రాధ కూర్చుని ఉంది. కృష్ణ ఉయ్యాల ఊపుతున్నాడు. రాధ ఊపులకు భయపడినట్టు కెవ్వుమంటుంది. కానీ మళ్ళీ కిలకిలా నవ్వుతోంది. ఆపమని గొడవ చేస్తోంది, బ్రతిమలాడుతోంది. చివరికి ఎలాగైతేనే కృష్ణ ఆపాడు. ఉయ్యాల ఊపు కాస్త తగ్గింది. మెల్లిగా ఊగుతున్న ఉయ్యాల మీద నుంచి కృష్ణ రాధ చేతులు పట్టి లాగిదించాడు. పడిపోయానని కెవ్వుమన్న రాధని అతని చేతుల మధ్య బంధించాడు. రాధ అతని కౌగిలిలో గువ్వపిట్టలా ఒదిగిపోయింది. కోదండరామయ్య గారికి కూతురి ముఖంలో పరవసత్వం చూడగానే ఆ చనువు సాన్నిహిత్యం అర్థమైపోయాయి. వరహాలరావు చెప్పిన మాటల్లో అతిశయోక్తి కానీ అబద్ధం కానీ లేదని రుజువైపోయింది. ఆయన కిటికీ దగ్గర నుంచి వెనక్కి తిరిగారు. భారంగా మెట్లు దిగి వస్తున్నారు. ఆయనకి షాక్లా ఉంది. ముఖాన చిరు చెమటలు అలుముకున్నాయి. గుండె దడదల్లాడుతోంది. ఒక్కగానొక్క కూతురు. మంచి సంబంధం చూసి లక్షణంగా పెళ్లి చేయాలనుకున్నాడు. దీన్ని కంతడం కారణం తనే. రాధని ఆ వెధవ డాన్స్ కోసం హైదరాబాద్ పంపకుండా ఉంటే ఈ విపత్కర స్థితి వచ్చేది కాదు. ఇప్పుడేంటి చేయడం? రాధకి ఎలా చెప్పడం? వయసులో ఉన్నవారికి ఒకసారి ఒకరి పట్ల ఆకర్షణ కలిగితే అది తెంచడం అంత సులువా? అందులో కృష్ణ దుడుకు స్వభావం. ఆయన ఎరగంది కాదు. ఇదంతా చివరికి నలుగురిలో వెల్లడయి అల్లరిపాలైతే? మెట్లు దిగి వస్తున్న ఆయన్ని మొట్టమొదటిగా అప్పుడే పేరంట నుంచి తిరిగి వస్తున్న శాంతమ్మ గారు అలివేలు చూశారు. అయ్యయ్యో, ఏమిటండి? ఆవిడ పరిగెత్తుకొచ్చింది. శాంత, ఆయన ఆయాసపడసాగారు.
ఏమిటండి అంది గాబరాగా. గుండెల్లో నొప్పిగా ఉంది అస్పష్టంగా అన్నారు. ఏమండి శాంతమ్మ గారు ఏడ్చేసింది. రాధాకృష్ణ ఇద్దరూ పరిగెత్తుకొచ్చారు. అప్పటికే ఆయన భార్య చేతుల్లో స్పృహ తప్పి పడిపోయారు. ఇదేమిటి, నాన్నకేమైంది? రాధ గాబరాగా అన్నది. ఉండు రాధా, మొదట ఆయన్ని మంచం మీద పడుకోబెట్టని అన్నాడు కృష్ణ. అలివేలు మంచం వేసింది. రాధా కృష్ణ ఆయన్ని, అలివేలు శాంతమ్మ సహాయం తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు. కృష్ణ ఆయన గుండెల మీద పిడికిలతో కుట్టాడు. ఆయన నోరు తెరిచి తన నోటితో గట్టిగా గాలి ఊదాడు. కొంతసేపటికి ఆయన గుండె నొప్పి తగ్గింది. కృష్ణ, నాన్నకేమైంది అన్నది రాధ. మైల్డ్గా హార్ట్అటాక్ వచ్చింది రాధా, భయపడాల్సిందేం లేదు అన్నాడు. సమయానికి కృష్ణ దగ్గర ఉండి కావలసిన వైద్యం చేయడంతో కోదండరామయ్య గారి ప్రాణం దక్కింది. ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. కోదండరామయ్య గారిని చూడటానికి వచ్చిన అందరూ కృష్ణని ప్రశంసించారు. కరణం గారు ఖచ్చితంగా చెప్పారు, ఇదిగో కృష్ణ, నువ్వు మెడిసిన్ చదవడం పూర్తవగానే ఇంకే ఊరు డాక్టర్గా వెళ్ళడానికి వీల్లేదు, మన ఊరు రావాల్సిందే అన్నాడు. అలాగేనండి అన్నాడు అతను. తండ్రి మంచం దగ్గర నిలబడి ఈ ప్రశంసలు వింటున్న రాధ మనసు ఎంతో సంబరపడింది. కృష్ణ ఒంటరిగా ఉన్న సమయం చూసి, డాక్టర్ గారు కాకుండానే ఇన్ని మెప్పులు సంపాదిస్తున్నావు, డాక్టర్ అయితే ఈ ఊరి వాళ్ళు నిన్ను ఇంకా ఎంత అందలం ఎక్కిస్తారో అంది. నాకు అందలం అవసరం లేదు, నా రాధ కళ్ళల్లో ఆనందం చాలన్నాడు అతను. 2 వారాలు గడిచినాయి. కోదండరామయ్య గారు ఇంకా మంచం దిగి మామూలు నడవలేదు. ఆయన బాగా నీరసపడిపోయారు. సెలవులు అయిపోయాయి. కృష్ణ ఊరు వెళ్లాల్సిన రోజు వచ్చింది. అమ్మా రాధా, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు కోదండరామయ్య గారు. మీకు బాగా తగ్గే వరకు నేను ఎక్కడికి వెళ్ళను నాన్న అన్నది రాధ. ఆ విధంగా రాధ ప్రయాణం ఆగిపోయింది. కృష్ణ ఊరు బయలుదేరాడు. ఊరు బయలుదేరే ముందు కృష్ణ మందులన్నీ రాధకి చూపించి ఏ వేళల్లో కోదండరామయ్యకి ఎలా ఇవ్వాలో చెప్పాడు. రాధ అందుకు తల ఊపింది. నేను ఇప్పుడు నీ అసిస్టెంట్ అన్నమాట. హాయిగా నేను కూడా ఏ నర్సునో అయితే ఎప్పుడూ ఇలా నీకు అసిస్టెంట్గా ఉండొచ్చు కదా అంది. చిచ్చి, నువ్వు నర్సు అవడం ఏమిటి, అంత కర్మ నీకేం పట్టింది అన్నాడు అతను. ఏ నర్సు అయితే తప్ప? అసలు నన్ను అడిగితే డాక్టర్ కంటే నర్సే గొప్ప. అది కాదు రాధా, నర్సు వృత్తికి నా అనేవాళ్ళు లేని వాళ్ళు ఎక్కువగా వస్తారు. అందరూ ఉన్న నీకే అదేం కర్మ అన్నాను. అలాగా అంది. రాధ తనే స్వయంగా అతను పెట్టే సర్దింది. కొంత డబ్బు అతని పర్సులో పెట్టి చేతికి అందిస్తూ, ఇది అయిపోగానే ఉత్తరం రాయి, దేనికి ఇబ్బంది పడకు అన్నది. చిత్తం, దేవిగారి ఆజ్ఞ అన్నాడు అతను. పరీక్షలు దగ్గరికి వచ్చాయి, బాగా చదువుకో, కానీ రాత్రులు ఎక్కువసేపు మేల్కోకు. ఇదెలా సాధ్యం? బాగా చదవాలంటావు, మళ్ళీ ఎక్కువసేపు మేల్కొద్దంటావు. ఎందుకు సాధ్యం కాదు? ముద్దబ్బాయిలైతే అహర్నిశలు పుస్తకాలతో కుస్తీ పడాలి. తెలివిగల వాళ్ళు ఒక్కసారి చదివితే చాలు. నేను కూడా మొద్దబ్బాయినేగా, చదువు విషయంలో కాదులే. ఇప్పుడు నీకు జ్ఞాపక శక్తి ఎక్కువైంది, బాగా చదవకపోతేనా? సరే సరే అన్నాడు అతను. రాధా, సెలవులకు వచ్చేటప్పుడు నీకేం తీసుకురాను? ఏం తీసుకొస్తావు చెప్పు? అతని ఆలోచనలో పడ్డాడు. రాధ నవ్వింది. నీ ఆలోచనలు తెగేసరికి పరీక్షలు అయిపోయినట్టే ఉన్నాయి. రాధ పెట్టే తాళం వేసి తాళం చెవి అతను జేబులో వేసింది. అతను రాధ చేయి పట్టుకున్నాడు. రాధా, ఏమిటి, నువ్వు నా వెంట రావటం లేదు. నేను ఒక్కడనే వెళ్తుంటే నాకు ఏదోలా ఉంది. ఎలా ఉందబ్బా? రాధ ఆశ్చర్యంగా అభినయించింది. ఏమిటో, నాలో సగభాగం ఇక్కడే వదిలేసినట్టుగా, నా మనసులో లేనట్టుగా. ఇంకా చెప్పాలంటే చుక్కాని లేని పడవల, స్టీరింగ్ లేని కారుల, మొదలలేని చెట్టుల, అడ్రస్ లేని ఉత్తరంలా. రాధ విరగబడి నవ్వింది. కృష్ణ చిరుకోపంగా చూశాడు. నీకు నవ్వులాట్లా ఉందిలే, నువ్వేగా ప్రతిదీ నవ్వుగా మార్చేసి జీవితం హాయిగా గడపాలని చెప్పావు. అబ్బాయి, బండి సిద్ధంగా ఉందిరా, రంగయ్య కేక పెట్టాడు. వస్తున్నాను నాన్న. కృష్ణ పెట్టి తీసుకెళ్లబోయి ఆగాడు. మళ్ళీ రాధ వైపు తిరిగాడు. నేను ఉత్తరాలు రాస్తాను, నువ్వు వెంటనే జవాబు రాయి. రాయను రాయను రాయను. రాయకపోతే చూడు. బెదిరింపుగా చూశాడు. ఏం చేస్తావేమిటి? జన్మలో ఇక నా ముఖం నీకు కనిపించనేను. రాధ మళ్ళీ నవ్వింది. పోనీలే, నేను నా ముఖం నీకు కనిపించేలాగా. పద పద, మీ నాన్న మళ్ళీ కేక పెడతాడు. మా అమ్మ మీ రాజకార్యం ఇంకా కాలేదా అంటుంది. కృష్ణతో పాటు రాధ కూడా మెట్లు దిగి వచ్చింది. వస్తాను, కృష్ణ అందరికీ చెప్పి బండెక్కాడు. ఆ బండి పూర్తిగా వీధి దాటి మలుపు తిరిగి వెళ్ళిపోయే వరకు రాధ గుమ్మంలోనే నిలబడింది. రాధ గదిలోకి తిరిగి వస్తూ, పిచ్చబ్బాయి, వెళ్ళలేక వెళ్ళాడు అనుకుంది. ఆ సాయంత్రం వరహాలరావు కోదండరామయ్యని చూడటానికి వచ్చాడు. ఏమిటయ్యా, నీ వరుస చూస్తే దేనికో దిగులు పడ్డట్టుంది. ఎన్నాళ్ళు చూసినా మంచం మీద నుంచి లేవే?
నీ మనసులో ఏముందో కాస్త మాబోటి వాళ్ళకి చెప్పకూడదు అన్నాడు. ఏముంది నాకు బాధ? ఏమీ లేదు. నాకున్నది ఒక్కగానొక్క కూతురు, దానికి పెళ్లి చేయలేదే అని బాధపడుతున్నాను. ఊరి నీళ్ళు దొంగల దోల, దానికోసం ఇంత దిగులు దేనికి? రాధమ్మ ఏమైనా అనాకారిదా? నువ్వు కట్నం ఇవ్వలేని వాడివా? ఆడపిల్లకి ఎన్నున్నా తగిన వ్యక్తి దొరకాలి కదా. ఆ వ్యక్తిని మనం వెతుక్కోవాలి. రాధకి పెళ్లి చేయాలని నీకుంటే ఒక్క మాట నా చెవిన వేయచ్చు కదా. నేను 1,00,000 సంబంధాలు నీ కాళ్ళ దగ్గర తెస్తాను. తెలిసిన వారెవైనా ఉంటే చూడు. రాధకి ఎంత త్వరగా పెళ్లి చేస్తే నాకు అంత నిశ్చింత. కుర్రాడు తెలివైన వాడవైతే నయం. రాధ ఎలా పెరిగిందో, రాధని ఎంత బాగా చూడాలో వాళ్ళకి తెలుస్తుంది. అలా అనుకుంటే ఎవరో ఎందుకు, మా శివశంకరమే ఉన్నాడు కదయ్యా. శివశంకరమా? ఎవరు? నా బావమరిది, నా భార్య. నీకు తెలుసు కదా. మా అత్తగారిని నా పెళ్ళిలో చూసుంటావు. చాలా ఏళ్ళైంది. మనిషి బాగా గుర్తులేదు. నీ పెళ్ళి ఘనంగా చేశారు. నేను చెప్పకూడదు కానీ ఆ కుటుంబమే చాలా ఘనమైంది. మా మామగారు తహసీల్దార్ చేసి జనాన్ని గడగడలాడించిన వ్యక్తి. ఆయన బ్రతికుండగా ఒక వెలుగు వెలిగారు. ప్రస్తుతం చితికిపోయిన కుటుంబం అనుకో. ఆస్తంత పెద్దగా లేదు కానీ కుర్రాడు రత్నం అంటే నమ్ము. పెద్దవాళ్ళంటే ఎంత వినయ విధేయతలో. మా అత్తగారి పెంపకం అలాంటిది. కుర్రాడు నా భార్యలాగానే ఎర్రగా ఉంటాడు. చదువు పెరగటం అంతా హైదరాబాద్లోనే. BA పాస్ అయ్యాడు. ఏదైనా వ్యాపారం చేయాలని ఉంది. దాంతో బంగారం లాంటి ఉద్యోగాలు ఇచ్చినా వెళ్ళలేదు. ఆ వివరాలన్నీ కోదండరామయ్య గారికి బాగానే నచ్చినాయి. అయితే వాళ్ళని వచ్చి పిల్లని చూడమని ఉత్తరం రాయి అన్నారు. తనకి పెళ్లి చూపులు అనగానే రాధ కంగారు పడింది. ఇప్పుడు నాకు పెళ్ళేమిటమ్మా? తల్లి దగ్గర హఠం చేసింది. మీ నాన్నకి ఒంట్లో బాగోలేదు కదమ్మా. నీ పెళ్లి చేసేస్తే ఆయన నిశ్చింతగా ఉంటుంది. అమ్మా కానీ రాధ తడబడింది. పిల్లాడు నీకు నచ్చితేనే ఈ పెళ్లి ఖాయం అవుతుంది. నువ్వేం భయపడకు. అమ్మా, రాధకి ఏం చెప్పాలో తెలియలేదు. ఏమిటా నీళ్లు నవ్వడం? చెప్పదలుచుకునేది ఏదో చెప్పేరాదు. అమ్మా, నేను కృష్ణ పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఏమిటి? శాంతమ్మ నిశ్చేష్టురాలైంది. నాన్నకి నువ్వు చెప్పమ్మా, నాకు పెళ్లి చేయాలని. నాన్న అనుకుంటే కృష్ణకు ఉత్తరం రాయమను. అంతేగాని ఇంకెవరితోనూ నాకు పెళ్లి చూపులు పెట్టకండి. నేను ముందే చెప్తున్నాను, నేను వాళ్ళ ఎదురుగా రానే రాను. రాధ గబాలను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శాంతమ్మ అలివేలు ముఖాలు చూసుకున్నారు. దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా? అంది శాంతమ్మ. ఏమిటో ఈ గొడవ, నాకు అసలేం తెలియటం లేదు అంది అలివేలు. ఈ విషయం కోదండరామయ్య గారి వరకు వెళ్ళింది. ఆయన ఆయాసపడుతూ మనసు మీద లేచి కూర్చున్నారు. అలివేలు, రంగయ్య అని కేకలు పెట్టారు. అప్పటికే అలివేలు రంగయ్యకి ఇదంతా చెప్తుంది. ఎట్టట్టా అంటూ రంగయ్య ఆశ్చర్యపోయాడు. కోదండరామయ్య గారు పిలవగానే ఇద్దరు పరిగెత్తుకొచ్చారు. ఆయన ముఖం జేవురించింది. కళ్ళల్లో ఎర్ర జీరలు తొంగి చూస్తున్నాయి. రంగయ్య, రాధ మాటలు విన్నావా? ఇదేనా మీరు చేసే పని? కృష్ణని మా కన్నబిడ్డలా మేము ఆదరించినందుకు శిక్షగా చివరికి నా కొంపకి మీరు ఇలా ఎసరు పెడుతున్నారన్నమాట. అయ్యగారు, రంగయ్య ఏదో చెప్పబోయాడు. అసలు బుద్ధి తక్కువతనం అంతా నాది. కుక్కను తీసుకెళ్ళి అందలంలో పెడితే కుచ్చులు కోరకుండా ఉంటుందా? ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడే ఉంచకపోతే ఇలాంటి అరిష్టాలే వస్తాయి. అలివేలు, నువ్వు చెప్పు. రాధని కృష్ణకి చేస్తే మీ జీవితాలు బాగుంటాయేమో కానీ నేను ఈ ఊరిలో తలెత్తుకు తిరగలనా? ఈ ఊరిలో నేను ఎలాంటి బ్రతికానో మీకు తెలీదా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఇది జరగదు. ఆయన అరుస్తుంటే శాంతమ్మ వచ్చి ఆయన్ని పట్టుకుని, మీరు హైరాణ పడకండి అంది. ఆయన భార్య వైపు చూసి కళ్ళెర చేస్తూ, అసలు దీనికంతటికీ కారణం నువ్వు. అది పెళ్లి చేసుకుంటానని అందంటే వ్యవహారం చాలా వరకు వచ్చిందన్నమాట. ఇలాంటివి మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు త్వరగా కనిపెడతారు. నువ్వు మొద్దువి, కళ్ళున్న గుడ్డిదానివి. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మనిద్దరం ఇంత విషం పుచ్చుకుందాం పద. నేను ఇలాగన్ని కల్లో కూడా అనుకోలేదండి. ఆవిడ ఏడవసాగింది. రంగయ్య కల్పించుకున్నాడు. అయ్యగారు, మీరు ఆవేశపడకండి. అమ్మాయి గారు తెలుసో తెలియకో ఒక మాట అంటే మనం మందలించాలి కానీ అదే నిశ్చయం అనుకోకూడదు. నాకిప్పుడే తెలిసింది అంటూ రంగయ్య కోదండరామయ్య గారి దగ్గరికి వచ్చాడు. ఆయన 2 చేతులు పట్టుకుని అన్నాడు, అయ్యగారు, నేను 10 సంవత్సరాల పిల్లాడప్పుడు మీ చేతి కిందకి వచ్చాను. నా పెళ్ళి మీరే చేశారు. నా కష్టం సుఖం మీరే చూశారు. ఇవన్నీ నేను మర్చిపోతానా? 25 ఏళ్ల నుంచి మీరు నన్ను చూస్తున్నారు. నేను ఎలాంటి వాడినో మీకు తెలీదా? వాళ్ళన్నంత మాత్రాన ఈ పెళ్ళి అవుతుందా? నేను చెప్తున్నాను అయ్యగారు, నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ ఈ మాట మీ చెవిన పడనీను. వాడు చిన్నప్పటి నుంచి ఆకతాయి. వాడి స్వభావం మీకు తెలీదా? ఇప్పుడు కూడా అలాగే దురుసు పని చేశాడు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు.
ముందుగానే మన చెవిన పడింది. ఇక్కడికి మనం చాలా అదృష్టవంతులం. మీరు బాధపడకండి, రాధమ్మకి నేను చెప్తానన్నాడు. అంతే అయ్యగారు, అంతే అంది అలివేలు కూడా. కోదండరామయ్య గారి వాళ్ళ మాటలు కాస్త శాంతిని కలుగజేశాయి. భార్యతో అన్నాడు, శుక్రవారం పెళ్లివారు వస్తున్నారు, రాధని చూస్తారు. ఈ మాట నేను చెప్పానని ఇంకేం మాట్లాడవద్దని రాధకు చెప్పు నువ్వు. అలాగే చెప్తానండి, మీరు విశ్రాంతిగా ఉండండి అన్నది శాంతమ్మ. నాకొకటే విశ్రాంతి. రాధ పెళ్లి సలక్షణంగా యోగ్యుడైన కుర్రవాడితో చేసి దాన్ని అత్తవారింటికి పంపే వరకు నాకు శాంతి లేదన్నారు ఆయన పడుకుంటూ. రంగయ్య మనసంతా చేయరాని తప్పు చేసినట్లుగా, తనకి తానే దోషిలా తల ఎత్తలేనట్టుగా అయింది. రంగయ్య చాలా పౌరుషవంతుడు. ఈ 25 సంవత్సరాలలో అయ్యగారి చేత ఎప్పుడూ మన్ననలే తప్ప ఒక్క విదిలింపు కూడా తిని ఎరగడు. ఎవరంత చనువిచ్చినా తన స్థితి తాను తెలుసుకుని తన గౌరవం తాను దక్కించుకునే స్వభావం అతనిది. అయ్యగారు కోపంగా అన్న మాటలు అతని మనసుని సుగులాల్లా పొడుస్తున్నాయి. ఆ క్షణంలో కృష్ణ ఎదురుగా ఉంటే చేతులతో పీక పిసుకు ఉండేవాడు. భార్యను పిలిచి చెప్పేశాడు, నువ్వు అమ్మాయి గారికి ఇదేం కుదరదని చెప్పే. రాధమ్మ వాడే కావాలని పట్టుపడితే నేను పట్నం వెళ్ళి వాడిని చంపి పాతిపెట్టొస్తాను, అంతేగాని ఈ పెళ్లి కుదరదు అంటూ ఆవేశంగా చెప్పాడు. ఈ మాటలు రాధ చెవిన పడుతూనే ఉన్నాయి. మీ నాన్నని నువ్వే నీ చేతులు సంపదలుచుకున్నావటే రాధా. ఈ మాటలు వినగానే ఆయన ఎంత ఆవేశపడిపోయారో తెలుసా అన్నది శాంతమ్మ. రాధ తండ్రికి రంగయ్యకి జరిగిన సంభాషణ విన్నది. అలివేలు కల్పించుకుంది. అమ్మాయి గారు, అసలు ఈ పాడు మాట మీ మనసులోకి ఎలా వచ్చిందండి? మీరెక్కడా, ఆ వెధవెక్కడా? ఈ పాడు బుద్ధి వాడే మీకు నేర్పుంటాడు. ఇది తప్పమ్మాయి గారు. ఈ పెళ్లి జరిగితే లోకం మమ్మల్ని ఏముంటుందో తెలుసా? డబ్బు కోసం ఆశపడి ఇంత పని చేశాడు, పని మనుషుల్లా ఇంట్లో చేరి ఆ కొంపకే ఎసురు పెట్టారు అని మా మొహాన ఉమ్మేస్తారండి. ఆ మాట వినే కంటే ఇంత విషం పుచ్చుకొని చావటం నయం. వాడు నా మాట ఎట్లాగూ వినడు. మీరైనా మా గురించి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు అయ్యగారిని నమ్ముకుని బ్రతికాం. ఇప్పుడు మాకు ఈ అపవాద? కాళ్ళు పట్టుకుంటానమ్మా అంటూ అలివేలు ఏడుస్తూ రాధ పాదాలు పట్టుకుపోయింది. రాధ కాళ్ళు దూరంగా జరుపుకుంది. అయినా నీకు ఇదేం వేర్రే? ఏదో కాస్త చనువుగా తిరగనిస్తే ఇక ఒంటి మీద తెలివి ఉండద్దు. అటు 6-7 తరాలు, ఇటు 7 తరాలు, ఎక్కడ చూసినా ఇలాంటి పాడు పని ఎవ్వరూ చేయలేదే. నాన్న పరువు, మన వంశం గురించి ఆలోచించావా అంది. రాధ చెవులు చిల్లులు పడినట్టయిపోయింది. అలివేలు రంగయ్య చెప్పమన్న మాటలు చెప్పింది. మీకు ఆయన సంగతి తెలుసుగా, ఆయనకి మాట వస్తే మహా చెడ్డ పట్టుదల, అన్నంత పని చేస్తాడు కూడా అంది. రాధ వచ్చి మంచం మీద పడుకుంది. ఇది ఊహించని గాలి దుమారం. వీళ్ళంతా కలిసి ఒక్కసారిగా కృష్ణని ఇలా వేరు చేస్తారేమిటి? ఇదేమిటి? రాధ దిండ్లో తలదూర్చుకుని ఏడవసాగింది. వీళ్ళని ఎలా ఎదుర్కొనడం? తన వల్ల, కృష్ణ వల్ల అవుతుందా? రాధకి భయం వేయసాగింది. నా మాట విని తల్లి, నాన్నగారిని ఈ సమయంలో బాధ పెట్టకు. అసలే ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నువ్వు ఆయన మాట కాదంటే ఆయన ఇక మనకు దక్కడు. శాంతమ్మ కూతురి గడ్డం పట్టుకుని బతిమిలాడింది. రాధ తల్లి చేతిని తోసేసి మోకాళ్ళ మీద తల దించుకుంది. 4 రోజుల నుంచి ఆ ఇంట్లో ఇదే గొడవ. రాధకి తల దిమ్మెక్కిపోతుంది. ఈ పూట రాధను చూడటానికి పెళ్లివారు వస్తున్నారు. వాళ్ళు ఊరి నుంచి వచ్చారు. సరిగ్గా 5 గంటలకి రాధను చూడటానికి తీసుకొస్తానని వరహాలరావు చెప్పి వెళ్ళాడు. రాధకి ఆ 4 రోజుల నుంచి మనసంతా తుఫాన్లా ఉంది. ఆలోచనలు గాలుల్లా ఎడాపెడా బలంగా వీస్తూ రాధ నమ్మకాలని, ఆశల్ని, కలల్ని సమూలంగా వేళ్లతో పెరికినట్టుగా కూల్చివేస్తున్నాయి. రాధ మనసు పరిపరి విధాల పోతోంది. కృష్ణకి వెంటనే ఇదంతా ఉత్తరం రాద్దామని కూర్చుంది. మళ్ళీ దాని ఫలితం ఎలా ఉంటుందా అని ఆలోచించింది. కృష్ణ వెంటనే వస్తాడు. అతనికి, తన తల్లిదండ్రులకి, రంగయ్యకి జరగబోయే ఘర్షణ రాధ కళ్ళ ముందు మెదిలింది. ఈ విషయంలో కృష్ణ ఎవరి మాట వినడు, ఎవరినీ లక్ష్య పెట్టడు. ఇద్దరు వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. కానీ దాని ఫలితం అందరికీ దూరం అవ్వడం. కృష్ణ తను పెళ్లి చేసుకునేది అందరినీ దూరం చేసుకోవటానికా? అయిన వాళ్ళందరినీ చేతార్చి అనిపించుకుని వెలేసినట్టుగా బతకటమా? దానికి కూడా తను సిద్ధంగానే ఉంది. కానీ తండ్రి, రాధ కళ్ళ ముందు అనారోగ్యంతో ఉన్న తండ్రి ముఖమే మాటిమాటికి మెదులుతోంది. తనలో పిరికితనం ఏమీ లేదు. లోకం అంతటినీ ఎదిరించగలదు. కానీ తండ్రి ఆయన్ని బాధపట్టలేదు. రాధకి చిన్నప్పటి నుంచి తండ్రి తనని ఎంత గారాభంగా చేసేవాడో, తనని ప్రాణప్రదంగా ఎలా చూసేవాడో గుర్తుకొచ్చింది. అలాంటి తండ్రిని తన స్వసుఖం కోసం ఎంత గొప్పదైనా సరే బాధ పెట్టలేదు. ఒక పక్క కృష్ణ, మరో పక్క తండ్రి. రాధ మనసు క్రమంగా తండ్రి వైపు మొగ్గడం ప్రారంభించింది. తన ఆనందం కంటే ఆయన మనశ్శాంతి, ఆరోగ్యం ముఖ్యమనిపించింది.
రాధ మెల్లిగా లేచి తల తువ్వుకొని జడ వేసుకుంది, చీర మార్చుకుంది. గదిలోకి మళ్ళీ వచ్చిన తల్లి రాధను చూసి ఆశ్చర్యపోయింది. గబగబా ఈ విషయం భర్తకి చెప్పడానికి కిందకి పరిగెత్తింది. పెళ్లివారు రానే వచ్చారు. వరహాలరావు ఒక్కడే హడావిడి చేస్తున్నాడు. అతని భార్య రత్నమాణిక్యం, కూతురు మధురం, అత్తగారు దుర్గమ్మ, పెళ్లికొడుకు అయిన శివశంకర్ వచ్చారు. రంగయ్య, అలివేలు వాళ్ళని కూర్చోమని మర్యాదలు చేసి పలహారాలు అందిస్తున్నారు. కోదండరామయ్య గారు ఓపిక తెచ్చుకుని వచ్చి కుర్చీలో కూర్చున్నారు. పెళ్లికొడుకు శివం ఎర్రగా బాగానే ఉన్నాడు. దుర్గమ్మ గారి మెడలో ఉన్న నగలు, జరీచీర ఆవిడ ధనికురాలని స్పష్టంగా తెలుస్తోంది. రత్నమాణిక్యం మాత్రం ముఖం గంటు పెట్టుకున్నట్టుగా ఈ పెళ్లి చూపులకు బలవంతంగా వచ్చినట్టు కూర్చుంది. కూతు మధురం, అమ్మా పెళ్లి కూతురు ఇంకా రాలేదేమే అని మాటిమాటికి అడిగి తల్లి చేత నోరు మూసుకో అని చివాట్లు తింటోంది. శివశంకరం మితభాషలా ఉన్నాడు. మౌనంగా కూర్చున్నాడు. రాధని తల్లి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. మామూలు స్థితిలో అయితే రాధ ఈ విధమైన పెళ్లి చూపులకి చచ్చినా ఒప్పుకునేది కాదు. ప్రస్తుతం ఘర్షణలో నలిగిపోయిన రాధ మనసు విరక్తిగా ఉంది. రాజీ పట్టానికి సిద్ధమైన తర్వాత ఇక ఎలాంటి వాటి తర్కం, అభ్యంతరం పూర్తిగా అనవసరం అనిపించింది. ఏం చదువుతున్నావమ్మా? దుర్గమ్మ గారు అడిగింది. చెప్పాను, ఈ ఊర్లో ఉన్నంతవరకు చదువుకుందని. శ్రావ్యమైన కంఠం, చక్కగా పాడుతుంది, అద్భుతంగా డాన్స్ చేస్తుంది. మన పేపర్లో పడిన ఫోటో చూపించాను కదా, అన్నిటికీ వరహాలరావే సమాధానం చెప్పాడు. పాట పాడతావటగా, అయితే ఒక పాట పాడి వినిపించు అందావిడ. ఇప్పుడు పాడలేనండి అంది రాధ. ఇలాంటి సమయాల్లో సిగ్గుతో నోట మాటే రాదు, ఇంకా పాట ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు వరహాలరావు. మీకు డాన్స్ ఇష్టం లేకపోతే పెళ్ళైన తర్వాత మానిపించుకోవచ్చు, ఊరికే సరదాగా నేర్పించాం అన్నారు కోదండరామయ్య గారు. అయ్యయ్యో ఎంత మాట! ఈ రోజుల్లో అలాంటి విద్య ఉంటే ఎంత గొప్ప! పలాని వారి కోడలు ఎంత బాగా డాన్స్ చేస్తుంది అని నలుగురు మెచ్చుకుంటే ఆ ఘనత మాకేగా. మాకు అలాంటి చాదస్త భావాలు ఏమీ లేవులేండి. మా శివం కూడా చాలా మంచివాడు. ఇలాంటివి ఉత్సాహపరిచే మనిషి కానీ నిరుత్సాహపరచడు. ఏరా శివం, నువ్వేం మాట్లాడించవా అంది. అన్నీ నువ్వు మాట్లాడుతున్నావుగా అన్నాడు అతను. నువ్వేదైనా అడుగు. మీ పేరేమిటండి? మొహమాటంగా అడిగాడు. అనురాధ. పేరు చాలా బాగుంది అన్నాడు అతను. అంటే పిల్ల బాగోలేదనా నీ ఉద్దేశం? బావగారు రెట్టించారు. అబ్బబ్బే, నా ఉద్దేశం అది కాదు. అతను కంగారు పడ్డాడు. అందరూ గొల్లు నవ్వారు. రాధ మాత్రం నవ్వలేదు, బొమ్మలా కూర్చుంది. మా అబ్బాయి పెళ్ళికొడుకు సరిగ్గా చూడమ్మా అంది దుర్గ. రాధ కళ్ళెత్తలేదు. ఆ సిగ్గు, వాళ్ళేం చూస్తారు? అయినా రాధమ్మకి నా సంగతి తెలీదా? నేను నాసిరకం సంబంధం తెస్తానా అన్నాడు వరహాలరావు. పెళ్లివారు వెళ్ళడానికి లేచారు. రాధ లేచి లోపలికి రాబోతుంటే రాధమ్మ ఉత్తరం అని పోస్ట్ మ్యాన్ కేక వినిపించింది. రాధ ఉలిక్కిపడినట్టుగా తిరిగి చూసింది. గోపయ్య, అది అందుకుందామని వెళ్లేలోపే శివం అందుకుని రాధ చేతికిచ్చాడు. రాధ తొట్టుపాటుగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. గదిలోకి రాగానే రాధ కృష్ణ రాసిన ఉత్తరం తీసి చదివింది. ఆత్మీయతానురాగాలతోనూ ప్రేమ నిండిన అతి మధురంగా ఉన్న ఆ ఉత్తరం చూడగానే రాధ కళ్ళల్లో నీళ్లు నిండాయి. రాధా, మనిద్దరి భవిష్యత్తు నాకెంతో ఆనందంగా కనిపిస్తుంది. నువ్వు నవ వధువుగా నా దగ్గరికి రాబోతున్న దృశ్యమే కళ్ళ ముందు మరీ మరీ మొదలుతోంది. నీ ఉత్తరం కోసం తప్పిస్తున్నాను. వెంటనే జవాబు రాయకపోయి ఉంటే చూడు నీ పని చెప్తా. నిరాశతో కృంగి చిక్కి శల్యమై నిజంగానే నీకు కనిపించకుండా పోతాను, దూరంగా వెళ్ళిపోతానంటూ ఉత్తరం చివర్లో ఊరు వెళ్తూ చేసిన బెదిరింపు మళ్ళీ గుర్తు చేశాడు. రాధిక ఇక దుఃఖం ఆగలేదు. టేబుల్ మీద తలవాల్చి ఏడ్చేసింది. వరహాలరావు రాధ వాళ్ళకి నచ్చిందని చెప్పాడు. కట్నాలు కానుకల విషయంలో పెళ్లి సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఈ నవల మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి నవలలు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవల ఇప్పటి నుంచి ఎంతో ఉత్కంఠభరితంగా ఉండబోతుందని అనుకుంటున్నానండి. ఎందుకు అలా అన్నానంటే మీతో పాటు నేను కూడా చదివి వినిపిస్తూ వింటున్నానండి. అది సంగతి. అందరూ విని మీ కామెంట్స్ నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.